ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై విష ప్రయోగం కలకలం రేపింది. ఇచ్చోడ మండలం ధరంపూర్లో ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. మధ్యాహ్న భోజన వంట సామగ్రికి సైతం పురుగుల మందు పూశారు. ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పురుగుల మందు వాసన రావటం, మందు డబ్బా స్కూల్ ఆవరణలోనే పడి ఉండటంతో ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తమయ్యారు. పిల్లలను తాగునీటి నల్లాల వైపుకు వెళ్లనివ్వకపోవడంతో ప్రమాదం తప్పింది. స్కూల్ సిబ్బంది ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్, ఎవరు ఈ దుర్ఘటనకు పాల్పడింది? దోషులు ఎవరో కనిపెట్టారా? పోలీసు కంప్లైంట్ చేశారా? ఏం తెలుస్తోంది? ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. త్రుటిలో ప్రస్తుతానికి అయితే ఇంకా ఎవరు కలిపారనేది అది తెలియరాలేదు. కానీ పోలీసులకు మాత్రము హెచ్ఎం ప్రిన్సిపల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతుంది. వారిని పట్టుకుంటామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇచ్చోడ మండలం ధరంపూర్ లో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ సంఘటన చాలా డేంజరస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఇట్లాంటి చర్యలను అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాగే నీరులో అలాగే భోజనంలో ఇట్లాంటి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా కంగారు పడ్డారు, ఆందోళనకు గురయ్యారు, షాక్ గురయ్యారు. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు, పిల్లలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒక్కసారిగా అప్రమత్తమై వీరిని అందరినీ కూడా కాపాడిన పరిస్థితి కనిపిస్తుంది. వీరి విషయంలో ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా వాళ్ళు కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు ఈ సంఘటనకు పాల్పడ్డారనేది తెలియరాలేకపోయినప్పటికీ కూడా విచారణ కొనసాగిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్.